ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఈ లెసన్ మనం డిస్కస్ చేసే ముందు, ఈ యూనిట్ని మనం డిస్కస్ చేసే ముందు మీకు ఒక నేను ఛాలెంజ్ ఇస్తున్నా. ఆ ఛాలెంజ్ ఏంటంటే హలో వరల్డ్, మనం స్టార్టింగ్లో ఫస్ట్ రాసిన కోడ్ కదా హలో వరల్డ్ అనేది, ఆ హలో వరల్డ్ ప్రింట్ చేయాలి మీరు. దానికోసం ప్రోగ్రామ్ రాయాలి. కాకపోతే ఆ హలో వరల్డ్ అనేది 100 లైన్స్లో 100 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో నార్మల్గా మనకి ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ ఈ దాన్నే లూప్స్ కూడా అంటారు. సో ఈ లూప్స్ కనుక మనకు తెలియకపోతే మనం ఏం చేస్తాం, నార్మల్గా సింపులే కదా, 100 టైమ్స్ 100 లైన్స్ మనం ప్రింట్ హలో వరల్డ్ ప్రింట్ హలో వరల్డ్ ప్రింట్ హలో వరల్డ్ అట్లా రాసుకుంటూ పోతే అయిపోద్ది కదా అనిపిస్తుంది. కానీ 100 టైమ్స్ నేను ఎందుకు రాయడం, ఒక్కసారి రాసేసి పైథాన్కి 100 టైమ్స్ దీన్నే రిపీట్ చేయని చెప్తే సరిపోద్ది కదా అన్న ఆలోచన వచ్చినప్పుడే మనకు లూప్స్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. సో లూప్స్ అంటే ఏంటిదంటే, ఏ లూప్ ఇస్ ఎ స్టేట్మెంట్ దట్ కంటైన్స్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కంటిన్యూઅల్లీ రిపీట్స్ అంటిల్ ఏ సర్టెన్ కండిషన్ ఈజ్ రీచ్డ్. అంటే మనం దానికి ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ రీచ్ అయ్యే వరకు మనం చెప్పిన పని అనేది చేస్తూనే ఉంటుంది, రిపీటెడ్గా చేస్తూనే ఉంటుంది. సో దానికోసం మనకి హెల్ప్ అయ్యే కంట్రోల్ స్టేట్మెంట్సే ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో దీంట్లో టైప్ చూసుకుంటే ఫస్ట్ది వైల్ లూప్, సెకండ్ది ఫర్ లూప్ అండ్ థర్డ్ది నెస్టెడ్ లూప్. సో దీని గురించి మనం సపరేట్గా 1 by 1 డిస్కస్ చేస్తూ వస్తాం. సో దానిలో ఫస్ట్ చూసుకుంటే వైల్ లూప్ కదా. సో వైల్ లూప్ నేమ్లోనే ఉంది వైల్. సో ఈ లూప్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, మనం ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ వైల్ దట్ కండిషన్ ఈజ్ ట్రూ, నేమ్లోనే ఉంది కదా, వైల్ దట్ కండిషన్ ఈజ్ ట్రూ ద లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అంటే ఈ కండిషన్ ఎప్పుడు ఎన్నిసార్లు ట్రూ వస్తే అన్నిసార్లు లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. వన్స్ ఈ వైల్లో మనం ఏదైతే కండిషన్ పెట్టినామో ఆ కండిషన్ అనేది ఫాల్స్ వస్తే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని చూసుకుంటే ద వైల్ లూప్ ప్రొవైడ్స్ ఎ మెకానిజం టు రిపీట్ 1 or more స్టేట్మెంట్స్ వైల్ ఏ కండిషన్ ఈజ్ ట్రూ. ఇందాకని చెప్పిన కదా, ఎన్నిసార్లు ట్రూ వస్తే ఆ కండిషన్ అనేది అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. మనకి నార్మల్గా ఇఫ్ కండిషన్లో చూసుకుంటే దానిలో కండిషన్ పెడితే వన్స్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ ట్రూ వచ్చింది అనుకోండి, ఆ ఇఫ్ బ్లాక్ ఏదైతే ఉందో ఇఫ్ బ్లాక్ అనేది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ ఇఫ్ బ్లాక్ అంటే ఆ కంట్రోల్ స్టేట్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఇఫ్ నుండి. కానీ ఇందులో ఏంటంటే వన్స్ ట్రూ వచ్చిందా ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ చెక్ చేస్తుంది, మళ్ళీ ట్రూ వస్తుందా లేదా ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ చెక్ చేస్తుంది, ట్రూ వచ్చింది అనుకో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటిల్ ఫాల్స్ వచ్చేదాకా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఓన్లీ ద స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, అదర్వైజ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ ఇట్ ఈస్ జంప్ టు నెక్స్ట్ స్టేట్మెంట్స్ విచ్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ ద వైల్ లూప్. సో ఈ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో వైల్ లూప్ ని ఇండెఫినెట్ లూప్ అని కూడా అంటారు. ఇండెఫినెట్ లూప్ అంటే అని ఎందుకంటారంటే, ప్రోగ్రామర్ కి ఎగ్జాక్ట్లీ ఎన్ని టైమ్స్ ఈ లూప్ అనేది రన్ అవుతుందో ఎగ్జాక్ట్లీ తెలీదు. సో దీని గురించి మనం నెక్స్ట్ కంటిన్యూషన్లో చూసుకుందాం, మీకు అర్థమవుతుంది. సో ఈ వైల్ లూప్ ది సింటాక్స్ కనుక మనం చూసుకుంటే, వైల్ దెన్ మనం నార్మల్గా ఇఫ్లో ఏ విధంగా అవుతుందో సిమిలర్ టు దానిలాగానే సిమిలర్గా ఉంటుంది. వైల్ ఇక్కడ మనం ఏదైతే కండిషన్ పెడతామో ఈ కండిషన్ అనేది ట్రూ వస్తే ఇంటెంటేషన్ యూజ్ చేసుకొని మనం బ్లాక్ని మొత్తం చెప్తాం. సో ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ అంటే అన్ని స్టేట్మెంట్స్ రాయొచ్చు. నేను మనకు సింటాక్స్లో స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అని చెప్పి 2 స్టేట్మెంట్స్గా ఈ వైల్ బ్లాక్ని మొత్తాన్ని ఇక్కడ చూపెట్టిన నేను. వైల్ ఈ కండిషన్ ఈజ్ ట్రూ అంటే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతే దెన్ ఈ ఇంటెంటేషన్ యూజ్ చేసుకొని మనం ఏదైతే బ్లాక్ని డిఫైన్ చేసినామో ఆ బ్లాక్ మొత్తం కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ అనేది ఫాల్స్ వచ్చేదాకా. ఎన్నిసార్లు అనేది నెంబర్ తెలియదు, ఈ కండిషన్ ఫాల్స్ వస్తే తప్ప అది ఎగ్జిక్యూషన్ ఆపదు. అందుకనే మనకే తెలియట్లేదు కదా, అంటే ప్రోగ్రామర్కి అది ఎన్నిసార్లు రన్ అవుతుందో తెలియదు. ఎందుకంటే అది ప్రోగ్రామ్ మీద డిపెండ్ అవ్వట్లేదు, కండిషన్ మీద డిపెండ్ అవుతుంది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి. అందుకనే ఇట్ ఈస్ కాల్డ్ ఇండెఫినెట్ లూప్. సో సింటాక్స్లో చూసుకుంటే వైల్ ఈ కండిషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఈ కండిషన్ ఎన్నిసార్లు ట్రూ వస్తే అన్నిసార్లు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్స్ ఈ కండిషన్ అనేది ఫాల్స్ వస్తే ఏదైతే వైల్ లూప్ యొక్క బయట ఉంటుందో నెక్స్ట్ స్టేట్మెంట్, ఆ నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోద్ది, స్టేట్మెంట్ ఎక్స్. సో దీన్ని మనం ఫ్లో చార్ట్లో తీసుకుంటే, ఫ్లో చార్ట్ నేను ఆల్రెడీ కంట్రోల్ స్టేట్మెంట్స్లో చెప్పిన, పర్లేదు మీరు ఒకవేళ వీడియో చూడకపోయినా సింపుల్గా చూద్దాం ఒకసారి. ఫ్లో చార్ట్ అంటే ఏంటిదంటే సింపుల్గా సింబాలిక్ రిప్రజెంటేషన్, ఈ ఫ్లో యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ ఫ్లో చార్ట్. సో దీనికి మనం యూజ్ చేసే మేజర్గా రెండు సింబల్స్ని యూజ్ చేస్తాం. అవేంటి అంటే, ఒకటి రాంబస్. రాంబస్ ఏంటంటే డెసిషన్ మేకింగ్లో, అంటే ఎక్కడైతే డెసిషన్ తీసుకోవాలి అంటే ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అన్న డెసిషన్ మేకింగ్ టైంలో మనం రాంబస్ని యూజ్ చేస్తాం. ఎక్కడైతే ఎగ్జిక్యూషన్ అంటే ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో, ఎగ్జిక్యూట్ చేయాల్సిన బ్లాక్ ఏదైతే ఉంటుందో దానికి మనం రెక్టాంగిల్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే ఈ సింటాక్స్ చూస్తూ మనం ఫ్లో చార్ట్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఏంటిది మనకు వైల్ కండిషన్. సో కండిషన్ని చెక్ చేసి దానిలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, అది ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పేసి. సో ఇక్కడ డెసిషన్ తీసుకుంటుంది కాబట్టి మనం ఇక్కడ రాంబస్ని యూజ్ చేసినాం ఫస్ట్. సో రాంబస్ని యూజ్ చేసుకొని దాంట్లో కండిషన్ అంటే ఈ కండిషన్ని అది చూస్తుంది.
కండిషన్ అనేది ట్రూ వస్తే ఏం కావాలి, ఈ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అంటే ఏంది, ఇదంతా వైల్ బ్లాకే కదా. సో ఈ బ్లాక్ మొత్తం కూడా ఎగ్జిక్యూట్ కావాలి. సో ఎగ్జిక్యూట్ కోసం మనం ఏం వాడతాం, మనం ఎగ్జిక్యూట్ చేయడం కోసం రెక్టాంగిల్ కదా. సో ఈ రెక్టాంగిల్ యూజ్ చేసుకొని ఒకవేళ కండిషన్ అనేది ట్రూ వస్తే ఈ వైల్ బ్లాక్ మొత్తం అంటే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, మళ్ళీ చెక్ చేస్తుంది, ఎందుకంటే ఫాల్స్ వచ్చే వరకు కూడా అది రిపీట్ అవుతూనే ఉంటుంది కదా. సో మళ్ళీ చెక్ చేయడం కోసం మళ్ళీ కూడా కండిషన్కి వెళ్తుంది. సో నేను ఈ ఫ్లోని చూపెట్టడం కోసం ఆరోస్ని యూజ్ చేస్తారు. సో ఫ్లోని చూపెట్టడం కోసం నేను ఇట్లా ఆరోస్ని పెట్టి మళ్ళీ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ట్రూ వస్తే మళ్ళీ వైల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్లా ఎన్నిసార్లు ట్రూ వస్తే అన్నిసార్లు ఇదే లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఒక్కసారి కనుక ఇక్కడ ఫాల్స్ వస్తే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసి రిమైనింగ్ కోడ్ అంటే ఈ వైల్ లూప్ బయట ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ దీనిలో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రింట్ ద టెక్స్ట్ హలో 10 times. ఈ హలో అనే టెక్స్ట్ ఏదైతే ఉందో అది 10 times ప్రింట్ చేయాలి. సో దీనికోసం నేను ఏం చేసిన అంటే ఐ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. సో వేరియబుల్ ఎలా ఏవి తీసుకోవచ్చు, ఐడెంటిఫైర్ ఏంది, అవన్నీ కూడా మనం బేసిక్స్ మీద డిస్కస్ చేసేసినాం కదా. సో దాన్ని యూజ్ చేసుకొని నేను ఐ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాని వాల్యూ ఎంత అంటే 1 అని చెప్పి తీసుకున్నా. ఇప్పుడు మనం వైల్ లూప్ వస్తే వైల్ కండిషన్ ఏంటంటే ఈ ఐ అనేది 10 కంటే 10 కానీ 10 కంటే తక్కువ కానీ ఉండాలి. ఎందుకంటే మనకు 10 times కావాలన్నాడు కదా. సో 1 2 3 4 అట్లా కౌంట్ చేసుకుంటూ వెళ్తే 10 వరకు 10 times అవుతుంది. సో వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో కండిషన్ నేను ఎట్లా తీసుకున్నా, మనకు ఇచ్చిన ఏదైతే కావాల్సి ఉందో రిక్వైర్మెంట్ని బట్టి నేను కండిషన్ తీసుకున్నా. సో ఈ కండిషన్ని బట్టి మనకు కావాల్సింది ఏంది, ప్రింట్ హలో వరల్డ్ ఆర్ హలో, ప్రింట్ హలో అని కదా మనకి ఇందులో ఉంది. సో ప్రింట్ హలో అని చెప్పేసి ఏదైతే ఎగ్జిక్యూట్ కావాల్సిన పార్ట్ ఉందో అది ఇక్కడ రాసిన. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ వైల్ లూప్ మొత్తంలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ఏంది ఐని 1 తీసుకున్నాం. ఐని 1 కాకుండా నెక్స్ట్ 2 చేస్తేనే సెకండ్ టైం అనేది లూప్ రన్ అవుతుంది కదా. సో దానికోసం నేను నెక్స్ట్ స్టెప్లో ఏం చేసిన అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని చెప్పి చేసిన. అంటే ఫస్ట్ టైం రన్ అయ్యేటప్పుడు 1, సెకండ్ టైం రన్ అయ్యేటప్పుడు 2. సో ఈ ఐ వాల్యూ ఏం చేస్తుంది అంటే ఈ ఐ వాల్యూ అనేది కౌంటర్ వేరియబుల్ అంటారు. సో లూప్స్లో ఈ ఐ వాల్యూ ఏం చేస్తుంది అంటే మనకి ఎన్ని టైమ్స్ ఇది రిపీట్ కావాలి అన్నది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు 1 టైం రిపీట్ అవుతుంది. ఐ వాల్యూ 2 ఉంటుంది, ఈ స్టేట్మెంట్ వాళ్ళ తర్వాత ఐ వాల్యూ 2 అవుతుంది. దెన్ మళ్ళీ రిపీట్ అయినప్పుడు 3 అవుతుంది. దెన్ మళ్ళీ రిపీట్ అయినప్పుడు 4 అవుతుంది. అట్లా అంటే 10 వచ్చేదాకా రిపీట్ అవుతుంది. 10 వచ్చినప్పుడు కూడా దీని వాల్యూ ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ 11 అవుతుంది. సో 11 అయినప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది, 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదు కదా. సో ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ రాగానే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి ప్రింట్ ప్రోగ్రామ్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పి వస్తుంది. ఇప్పుడు దీని అవుట్పుట్ చూసుకుంటే హలో 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 అట్లా 10 times వచ్చి ప్రోగ్రామ్ ఫినిష్డ్ అని చెప్పేసి 10 times తర్వాత ప్రోగ్రామ్ ఫినిష్డ్ వస్తుంది. సో వైల్ లూప్ అంటే ఏంటిది, మనకు కండిషన్ అనేది ఫాల్స్ రానన్ని టైమ్స్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది కదా. సో ఒక కండిషన్ తీసుకుందాం మనం. ఆ కండిషన్ ఏంటి, కండిషన్ ఎట్లా తీసుకుందామంటే ఆ కండిషన్ ఎప్పటికి కూడా అసలు ఫాల్స్ రాదు దానిలో. అట్లాంటి కండిషన్ కనుక మనం తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది మరి, సో అప్పుడు ఆ లూప్ని ఏమంటారు అంటే ఇన్ఫినిట్ లూప్ అంటారు. సో ఏ లూప్ రన్స్ ఇన్ఫినిట్ టైమ్స్ వెన్ ద కండిషన్ నెవర్ ఫెయిల్స్. అంటే మనం తీసుకున్న కండిషన్ అనేది ఎప్పటికి కూడా ఫెయిల్ కావట్లేదు. అట్లాంటి టైంలో ఆ లూప్ ఏంటంటే ఇన్ఫినిట్ టైమ్స్ రన్ అవుతూనే ఉంటుంది. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ కూడా ఉంటుందా అంటే చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి అర్థమవుతుంది కదా ఈజీగా. సో ఐ వాల్యూ ఫస్ట్ 1 అని చెప్పి తీసుకున్నా ఇందాక దానిలాగా. సో వైల్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఐ 1 అనే వాల్యూ, ఐ వాల్యూ ఎంత 1 కదా. సో 1 ఈజ్ గ్రేటర్ దెన్ 0 చెక్ చేస్తుంది, అవును కదా. సో లోపలికి వెళ్తుంది, ప్రింట్ ఇన్ఫినిట్ లూప్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ నేను ఏం చేసిన, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే ఇప్పుడు కొత్త ఐ వాల్యూ ఏంటంటే ఈ ఐ వాల్యూలో నార్మల్గా స్టోర్ అయింది 1 కదా. సో 1 + 1 సో 2 వాల్యూ అయింది. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, లూప్ ఫస్ట్ టైం రన్ అయిన తర్వాత ఐ వాల్యూ 2 అయిపోయింది. సో 2 చెక్ చేస్తుంది, 2 ఈజ్ గ్రేటర్ దెన్ 0 సో మళ్ళీ లూప్ రన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఐ వాల్యూ 3 అవుతుంది. సో 3ని చెక్ చేస్తుంది. సో ఇలా చూసుకుంటే మనకు ఐ వాల్యూ అనేది 1 by 1 పెరుగుతూ వెళ్తుంది. అని అంటే ఏంటి, ఐ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. మనం తీసుకున్న కండిషన్ కూడా అదే కదా. వైల్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే 0 కంటే ఐ వాల్యూ ఎక్కువ ఉంటే సో ఆల్వేస్ మనకి ఇప్పుడు ఎన్ని టైమ్స్ ఇది రన్ అయినా, ఎన్ని టైమ్స్ ఇది ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేస్తే వెళ్ళినా ఆల్వేస్ అది 0 కంటే కూడా ఎక్కువనే కదా. ఎప్పుడు కూడా 0 కంటే తక్కువ వెళ్ళదు అది, ఎందుకంటే చాయిస్ లేదు మన ప్రోగ్రామ్లో. సో ఇట్లాంటి టైంలో ఈ ప్రోగ్రామ్ అనేది ఇన్ఫినిట్ టైమ్స్ రన్ అవుతుంది. సో దీనికి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఐలో ఏంటంటే ట్రూ అని చెప్పేసి ఒక కాన్స్టెంట్ని స్టోర్ చేసిన. ట్రూ అనేది ఇక్కడ స్ట్రింగ్ కాదు, కాన్స్టెంట్. సో ఆ కాన్స్టెంట్ని ఐలో నేను స్టోర్ చేసిన. అందుకోసమే నేను ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ని యూజ్ చేయలేదు, ఎందుకంటే ఇది స్ట్రింగ్ కాదు, ఇది ఒక కాన్స్టెంట్. సో వైల్ ఐలో మనం ఏం స్టోర్ చేసినాం, ట్రూ కదా. వైల్ ట్రూ అంటే ఆల్వేస్ ఇది ట్రూ అవుతూనే ఉంటుంది. సో వైల్ ట్రూ ప్రింట్ ఇన్ఫినిట్ లూప్. సో ఇన్ఫినిట్ లూప్ అని చెప్పేసి ప్రింట్ చేయమన్నా. ఎన్నిసార్లు రన్ అయినా ఇది ఇక్కడ వైల్ ట్రూ, ఇక్కడ మన కండిషన్ ఏమొస్తుంది, ట్రూ. సో ట్రూ వస్తుంది కాబట్టి ఇది ఇన్ఫినిట్ టైమ్స్ రన్ అవుతూనే ఉంటుంది.
సో నెక్స్ట్ చూసుకుంటే వైల్ ఎల్స్. సో మనం ఇఫ్ ఎల్స్ ఎట్లా యూజ్ చేసినామో వైల్ ఎల్స్ లో కూడా సిమిలర్, అంటే దానిలాగానే వైల్ ఎల్స్ ని కూడా యూజ్ చేస్తాం. అంటే వైల్ తో పాటు ఎల్స్ ని కూడా, ఎల్స్ స్టేట్మెంట్ ని కూడా యూజ్ చేయొచ్చు. మనం నార్మల్ గా ఇఫ్ ఎల్స్ లో ఏంది, ఇఫ్ కండిషన్ కనుక, అంటే ఆ కండిషన్ అనేది ఇఫ్ లో మనం ఏదైతే రాసిన కండిషన్ ఉందో ఆ కండిషన్ అనేది ఫాల్స్ వచ్చినప్పుడు కంట్రోల్ గోస్ టు ఎల్స్ కదా. సో ఇక్కడ కూడా అంతే, దానిలానే మనకి ఎన్ని టైమ్స్ అయినా లూప్ రన్ కానీ వన్స్ ఆ కండిషన్ అనేది ఫాల్స్ వస్తే దెన్ కంట్రోల్ అనేది ఎల్స్ స్టేట్మెంట్ కి వెళ్తుంది. వెన్ అన్ ఎల్స్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ అలాంగ్ విత్ ఏ వైల్ లూప్, ద కంట్రోల్ గోస్ టు ద ఎల్స్ స్టేట్మెంట్ వెన్ ద కండిషన్ ఈస్ ఫాల్స్. కండిషన్ అనేది ఎప్పుడు ఫాల్స్ వస్తే అప్పుడు వెళ్తుంది దాని దగ్గరికి. సో ద వైల్ లూప్ కెన్ బి టర్మినేటెడ్ విత్ ఏ బ్రేక్ స్టేట్మెంట్. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏంటిదంటే, ఈ వీడియో ఎండింగ్ లో లాస్ట్ లో మనకు ఆ టాపిక్ ఉంది, ఏది లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది. సో దాంట్లో మనము ఈ స్టేట్మెంట్ అంటే ఏంటిదని చెప్పేసి డిస్కస్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసి, ప్రస్తుతానికి అయితే ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ వీడియో ఎండింగ్ లోపు మీకే అర్థమైపోతుంది. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ ని యూజ్ చేసి ఎప్పుడైతే లూప్ ని టర్మినేట్ చేస్తామో, అంటే లూప్ ని స్టాప్ చేస్తామో, అప్పుడు ఎల్స్ బ్లాక్ అనేది స్కిప్ అవుతుంది. ఎల్స్ పార్ట్ ఈస్ ఇగ్నోర్డ్. సో ఇగ్నోర్ అవుతుంది అని చెప్పేసి, సో దీన్ని ఇంకా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ని చెప్పేటప్పుడు. సో నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ లూప్ చూసుకుంటే ఫర్ లూప్. సో ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనకు వైల్ లూప్ ఉన్నా కానీ ఫర్ లూప్ యొక్క నీడ్ ఎందుకు వచ్చిందని చెప్పేసి అర్థం కావాలి. సో వైల్ లూప్ ని మనం డిస్కస్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం అనుకున్నాం, వైల్ లూప్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇండెఫినెట్ లూప్. అంటే వైల్ లూప్ ని మనం యూజ్ చేసినప్పుడు లూప్ అనేది ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది అని చెప్పేసి ప్రోగ్రామర్ కి తెలీదు. అందుకే కదా దాన్ని ఇండెఫినెట్ లూప్ అని చెప్పేసి అన్నాం. కానీ అన్ని ప్రోగ్రామ్స్ ని మనం అట్లా రాయలేము. కొన్ని ప్రోగ్రామ్స్ లో డెఫినెట్ గా స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఖచ్చితంగా ఇన్ని టైమ్స్ మాత్రమే లూప్ అనేది రన్ కావాలి అన్న కేసెస్ ఉంటాయి. అట్లాంటి కేసెస్ ని ఉన్న ప్రోగ్రామ్స్ ని మనం సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా వైల్ లూప్ ని మనం యూజ్ చేయలేం. సో అక్కడ మనకు యూజ్ అయ్యేదే ఫర్ లూప్. సో ద ఫర్ లూప్ ప్రొవైడ్స్ ఎ మెకానిజం టు రిపీట్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎ టాస్క్ ఫర్ ఎ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ మనం దాన్ని రన్ చేయొచ్చు. సో అది ప్రోగ్రామర్ హ్యాండ్ లో ఉంటుంది. ఇట్స్ కాల్డ్ డెఫినెట్ లూప్ because the programmer knows exactly how many times the loop will run or repeat. సో బేసికలీ మనం ఈ ఫర్ లూప్ ని 2 types గా వాడతాం, అంటే 2 యూజెస్ కోసం వాడతాం. ఒకటి ఏంటిదంటే, ఏదైనా ఒక సీక్వెన్స్ ఉంటే ఆ సీక్వెన్స్ యొక్క ఎలిమెంట్ ని మనం యాక్సెస్ చేయడానికి వాడతాం ఒకటి. ఇంకోటి ఏంటిదంటే రేంజ్ ఆఫ్ ఫంక్షన్. సో రేంజ్ ఆఫ్ ఫంక్షన్ ని మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే మనము ఒక సీక్వెన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఎలాగా మనం యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి చూద్దాం. సో ఈ యాక్సెసింగ్ అనే వాటి ఏదైతే నేను వాడుతున్నానో, సో దానికే ఎలా మనం ఈ లిస్ట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నా అంటే సీక్వెన్స్ లో ఒక డేటా టైప్ లిస్ట్ కదా. సీక్వెన్స్ లో మనకు 3 డేటా టైప్స్ ఉంటాయి, లిస్ట్, టపుల్, స్ట్రింగ్ కదా. సో ఆ 3 డేటా టైప్స్ లో నేను ఒక లిస్ట్ లో ఎగ్జాంపుల్ తీసుకున్నా. దాంట్లో 1 2 5 7 అనే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ 4 ఎలిమెంట్స్ ని నేను యాక్సెస్ చేయడానికి చూస్తున్నా, నేను యాక్సెస్ చేస్తున్నా అని అంటే దాన్ని ఏమంటారంటే ఇటరేటింగ్ అంటారు. సో ఈ యాక్సెస్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ని ట్రావర్సల్ అంటారు. సో యాక్సెసింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సీక్వెన్స్ ఇస్ కాల్డ్ ట్రావర్సల్. సో ఈ సీక్వెన్స్ ని మనం యాక్సెస్ చేయడం ఏదైతే ఉందో, ఈ ట్రావర్సల్ ఏదైతే ఉందో, దానికి మనం సింటాక్స్ కనుక చూసుకుంటే, అంటే ఇది ఏంటంటే ఫర్ లూప్ యొక్క ఫస్ట్ యూజ్. సో దానికి కోసం సింటాక్స్ చూసుకుంటే ఫర్ ఐటమ్ ఇన్ ఇటరేటర్. ఇక్కడ నేను ఐటమ్ అని చెప్పేసి ఏంటంటే ఇది ఒక వేరియబుల్ నేమ్. ఇందాక మనం వైల్ లో ఐ విధంగా అయితే యూజ్ చేసినామో, ఇందులో నేను ఐటమ్ వాడినా. నువ్వు ఐటమ్ ఒకవేళ ఐటమ్ కాదంటే ఇక్కడ ఐ యూజ్ చేయొచ్చు, లేదంటే ఒకవేళ లిస్ట్ లో నెంబర్స్ ఉంటే నెంబర్ అని వాడొచ్చు, ఏదైనా వాడొచ్చు. కాకపోతే అది వాడే వేరియబుల్ నేమ్ అనేది ఖచ్చితంగా కూడా ఐడెంటిఫైయర్ రూల్స్ ని ఫాలో కావాలి. ఫాలో కాకపోతే మనకు ఎర్రర్ ఇస్తుంది. సో ఫర్ ఐటమ్ ఇన్ ఇటరేటర్, ఈ లిస్ట్ లో ఉన్న ఐటమ్ కి, అంటే ఈ లిస్ట్ లో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అన్ని టైమ్స్ లూప్ రన్ గా అని చెప్పేసే కదా దీని అర్థం. ఫర్ ఐటమ్ ఇన్ ఇటరేటర్, ఇటరేటర్ లో మనకు ఐటమ్స్ ఎన్ని ఉంటాయి, ఇందులో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూసుకుంటే 4 ఉన్నాయి కదా. సో 4 టైమ్స్ ఈ లూప్ రన్ గా అని చెప్పి చెప్తున్నాం. సో ప్రోగ్రామర్ కి తెలుసు ఎన్ని టైమ్స్ లూప్ రన్ అవుతుంది అని చెప్పేసి. సో ఫర్ ఐటమ్ ఇన్ ఇటరేటర్ ఇంటెంటేషన్ యూజ్ చేసుకొని నేను ఫర్ బ్లాక్ లో ఏదైతే డిఫైన్ చేయాలో అదంతా స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, ఎన్ని స్టేట్మెంట్స్ అనే రాయొచ్చు ఇందులో. అవన్నీ నేను డిఫైన్ చేసేసి ఇచ్చిన. ఎప్పుడైతే ఈ ఇటరేటర్ లో ఏదైతే సీక్వెన్స్ మనం తీసుకున్నామో ఆ సీక్వెన్స్ లో ఎలిమెంట్స్ అయిపోతాయో అప్పుడు ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసి రిమైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనికి మనం ఫ్లో చార్ట్ కనుక చూసుకుంటే సిమిలర్. ఇందాక మనం ఫస్ట్ ఏం తీసుకుంటుంది, డెసిషన్ తీసుకుంటుంది. డెసిషన్ ఏంటిది, ఈ సీక్వెన్స్ లో లేదంటే ఈ లిస్ట్ లో ఎలిమెంట్ ఉందా లేదా, ఎలిమెంట్ ఉంటే ఐటమ్ ఫ్రమ్ సీక్వెన్స్. సో ఐటమ్ ని తీసుకుంది. ఒకవేళ ఈ ఐటమ్ కనుక అందులో ఉంటే, లేకపోతే ఎలిమెంట్ కనుక అందులో ఉంటే, నెంబర్ కనుక అందులో ఉంటే, మనకు ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ కావాలో ఆ లూప్ ఎగ్జిక్యూట్ కావాలో అది అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఒకవేళ ఆల్ ఐటమ్స్ అనేవి అయిపోయినాయి అంటే ఇప్పుడు ఇందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 4 ఐటమ్స్ ఉన్నాయి కదా, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 4 ఎలిమెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ టైం లూప్ రన్ కావాలంటే ఎలిమెంట్ లేదు, అట్లాంటి టైంలో లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇదే కదా మనం ఇక్కడ రాంబోస్ యూజ్ చేసిన, దాని తర్వాత ప్రోగ్రామ్ ఏదైతే ఎగ్జిక్యూట్ కావాలో దానికోసం ఇది నేను రెక్టాంగిల్ యూజ్ చేసిన, దెన్ నెక్స్ట్ ఫ్లో కోసం ఆరోస్ వాడిన. సో మనం కనుక ఈ ఫర్ లూప్ ని కనుక ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం అనుకుంటే, నేను ఒక వేరియబుల్ తీసుకున్నా, ఫ్రూట్స్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకొని దానిలో ఈ లిస్ట్ ని ఫిల్ చేసిన. లిస్ట్ అంటే ఏంటిది, మనం ఆల్రెడీ డాటా టైప్స్ లో డిస్కస్ చేసినాం కదా. లిస్ట్ ఈజ్ ఏ డాటా టైప్ విచ్ స్టోర్స్ ద వాల్యూస్ ఇన్ బిట్వీన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ సపరేటెడ్ బై ద కామాస్ అని చెప్పేసి. సో దీంట్లో నేను 3 స్ట్రింగ్స్ ని స్టోర్ చేసిన. సో అవేంటి అంటే ఫ్రూట్స్ నేమ్స్. సో బనానా, యాపిల్, మ్యాంగో ఇవి స్ట్రింగ్స్ కాబట్టి నేను దానికి ఇన్వర్టెడ్ కామాస్ ని యూజ్ చేసిన. సో ఈ ఒక లిస్ట్ ఉంది. సో ఈ లిస్ట్ ని యాక్సెస్ చేయడమే కదా మన ఫర్ లూప్ యొక్క ఫస్ట్ యూజ్. సో దానికోసం నేను ఫర్ లూప్ ని యూజ్ చేసుకొని ఫర్ ఫ్రూట్, ఇక్కడ ఫ్రూట్ ఎందుకు రాసిన. సో నేనేం చెప్పిన ఇందాక, మనము ఐ యూజ్ చేయొచ్చు, నెంబర్ యూజ్ చేయొచ్చు, ఏదంటే అది మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే ఆ వేరియబుల్ ఏదైతే ఉందో, ఇక్కడ మనం యూజ్ చేసే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ అనేది ఖచ్చితంగా ఐడెంటిఫైయర్ రూల్స్ ని ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఫ్రూట్ అనేది ఐడెంటిఫైయర్ రూల్స్ ని ఫాలో అవుతుంది కాబట్టి ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్. సో ఇక్కడ ఫ్రూట్స్ అంటే ఏంటిదంటే ఇది లిస్ట్ నేమ్. సో ఆ ఫ్రూట్స్ లో ఏదైతే ఎలిమెంట్ ఉందో, సో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఇట్లా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్ ని ఫర్ లూప్ ని యూజ్ యాక్సెస్ చేసిన. సో ప్రింట్ కరెంట్ ఫ్రూట్, ఇక్కడ ఇది స్ట్రింగ్, దాని తర్వాత ఫ్రూట్ ఏదైతే ఉందో, ఫ్రూట్ అంటే ఏంటి, నేను తీసుకున్న పేరు ఇది. సో ఎలిమెంట్కి ఇచ్చిన నేమ్ కదా ఇది ఫ్రూట్ అంటే. సో ఎలిమెంట్ ని ప్రింట్ చేయమన్నా. సో ఫస్ట్ టైం రన్ అయ్యేటప్పుడు ఇది ఎట్లా రన్ అవుతుంది అంటే, ఫస్ట్ బనానా తోటి స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఫ్రూట్ లో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది అంటే బనానా స్టోర్ అవుతుంది. బనానా ఇన్ ఫ్రూట్స్, ప్రింట్ కరెంట్ ఫ్రూట్ అని చెప్పేసి, కరెంట్ ఫ్రూట్ అని చెప్పి ప్రింట్ అయిన తర్వాత ఫ్రూట్ లో ఏ వాల్యూ స్టోర్ అయింది, బనానా కదా. సో నెక్స్ట్ టైం రన్ అయ్యేటప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఐటమ్ కి మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఐటమ్ ఏంది, యాపిల్ కదా. సో ఫ్రూట్ లో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది అంటే యాపిల్ స్టోర్ అవుతుంది. సో ఫర్ యాపిల్ ఇన్ ఫ్రూట్స్ ప్రింట్ కరెంట్ ఫ్రూట్, ఇక్కడ ఫ్రూట్ లో ఏం స్టోర్ అయిందన్న మనం యాపిల్ కదా. సో యాపిల్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం అవుట్పుట్ లో చూసుకుంటే కరెంట్ ఫ్రూట్ ఫస్ట్ టైం ఇటరేట్ అయినప్పుడు బనానా ప్రింట్ అవుతుంది, సెకండ్ టైం ఇటరేట్ అయినప్పుడు కరెంట్ ఫ్రూట్ యాపిల్ ప్రింట్ అవుతుంది, థర్డ్ టైం ఇటరేట్ అయినప్పుడు కరెంట్ ఫ్రూట్ మ్యాంగో, దాని తర్వాత లాస్ట్ కి మొత్తం అయిపోయినాయి ఎలిమెంట్స్. అప్పుడు ఏమవుతుంది, లూప్ నుంచి బయటకు వచ్చేస్తాయి కదా. సో బయటకు వచ్చేసి ఫర్ లూప్ బయట ఏదైతే మనం కోడ్ రాసినామో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రింట్ కంప్లీటెడ్ అని చెప్పేసి అన్నా కదా. దెన్ నెక్స్ట్ ఈ 3 స్టేట్మెంట్స్ ప్రింట్ అయిన తర్వాత కంప్లీటెడ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో మనం ఈ ఫర్ లూప్ తో పాటు ఎల్స్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఇందాక మనం వైల్ ఎల్స్ ఎట్లయితే యూజ్ చేసినామో ఫర్ ఎల్స్ ని కూడా యూజ్ చేయొచ్చు. దీనికి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. వీ కెన్ యూజ్ ఎల్స్ విత్ ఫర్ లూప్ సిమిలర్లీ యాజ్ వైల్ లూప్. ఎల్స్ బ్లాక్ విల్ బి స్కిప్డ్ వెన్ ఫర్ లూప్ ఈస్ టర్మినేటెడ్ యూజింగ్ బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ స్టేట్మెంట్ గురించి మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దామని చెప్పినా కదా. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను లిస్ట్ తీసుకున్నా, ఆ లిస్ట్ పేరు లిస్ట్ అనే పెట్టినా. సో దానిలో 1 2 3 ఎలిమెంట్స్ తీసుకున్నా, 3 ఎలిమెంట్స్ తో లిస్ట్ తయారు చేసి, సో దానికి ఫర్ లూప్ యూజ్ చేసి నేను యాక్సెస్ చేస్తున్నా. సో ఫర్ నెంబర్, ఇందాక మనం ఫ్రూట్ యూజ్ చేసినాం, ఇక్కడ ఇది నెంబర్స్ కాబట్టి నేను నెంబర్ అని పెట్టిన. సో ఫర్ నమ్ ఇన్ లిస్ట్ అంటే ఏంది, ఇక్కడ ఈ వేరియబుల్ ఐడెంటిఫైర్ కదా. సో లిస్ట్, సో దీని నుంచి యాక్సెస్ చేసి ప్రింట్ నమ్. సో ఇవి ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, నమ్ అంటే ఏంది, దీనిలో ఉన్న ఎలిమెంట్సే కదా. సో ఫస్ట్ టైం రన్ అయినప్పుడు 1 స్టోర్ అవుతుంది, సెకండ్ టైం రన్ అయినప్పుడు 2 3 ఇట్లా స్టోర్ అయినప్పుడు ఇక్కడ ప్రింట్ నమ్ అన్నప్పుడు 1 2 3 ఇట్లా 3 ప్రింట్ అవుతాయి. ఇవంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇదంతా ఫర్ లూప్ అయిపోతుందో దెన్ ఎల్స్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో వైల్ లూప్ లో చూసుకుంటే మనకి ఎప్పుడైతే ఫాల్స్ వస్తుందో అప్పుడు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ లూప్ లో చూసుకుంటే ఎప్పుడైతే మనకు ఐటమ్స్ అనేవి అయిపోతాయో ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రింట్ ఆల్ ఐటమ్స్ ఆర్ కంప్లీటెడ్, ఇక్కడ ప్రింట్ ఆల్ ఐటమ్స్ ఆర్ కంప్లీటెడ్ అని చెప్పేసి వస్తుంది. సో మన ఫర్ లూప్ యొక్క సెకండ్ యూజ్ చూసుకుంటే మనకు టు ఇటరేట్ ఓవర్ నెంబర్స్, అంటే నెంబర్స్ ని మనం యాక్సెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎట్లా అంటే ఇందాక లిస్ట్ లాగా కాకుండా నెంబర్స్ 1 నుంచి 10 వరకు మనం యాక్సెస్ చేయాలి. సో దానికోసం ఏంది రేంజ్ 1 నుంచి 10 వరకు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం కదా. సో అదే విధంగా మనకు పైథాన్ కనుక అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే రేంజ్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం మనం. సో రేంజ్ ఆఫ్ ఫంక్షన్ దాన్ని యూజ్ చేసినప్పుడు సింటాక్స్ కనుక చూసుకుంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఉంటుంది. సో రేంజ్ ఆఫ్ ఫంక్షన్ లో మనకు 3 టర్మ్స్ ఉంటాయి. అవి ఏంటిదంటే ఫస్ట్ ది స్టార్ట్ అంటే స్టార్టింగ్ వాల్యూ, దాని తర్వాత స్టాప్ వాల్యూ అంటే రేంజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ కావాలి, స్టాపింగ్ వాల్యూ ఎక్కడ స్టాప్ కావాలి, దెన్ నెక్స్ట్ స్టెప్ అంటే ఒక ఇటరేషన్కి ఇంకో ఇటరేషన్కి అంటే ఒక రౌండ్కి ఇంకో రౌండ్కి ఎన్ని వాల్యూస్ ఇంక్రీజ్ కావాలి, ఎంత వాల్యూ ఇంక్రిమెంట్ కావాలి, అది స్టెప్ వాల్యూ. సో దీనికి సింటాక్స్ చూసుకుంటే ఫర్ ఐ ప్లేస్ లో ఏదైనా వేరియబుల్ యూజ్ చేయొచ్చు అని చెప్పినా కదా. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 వాల్యూస్ మనం ఎంటర్ చేయాలి. 3 వాల్యూస్ ఎంటర్ చేయడం మ్యాండేటరీ ఏం కాదు. సో దీనికోసం టర్మ్స్ మనం క్లియర్ గా చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ,
స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే ఈ స్టార్ట్లో ఏదైతే మనం వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ మనం ఇక్కడ ఏదైతే పెడతామో అది స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఇంటీజర్ లిస్ట్ యొక్క స్టార్టింగ్ వాల్యూ అది. ఇట్ ఈస్ ఆప్షనల్. ఒకవేళ మనం ఎంటర్ చేయలేము అనుకోండి, 0 అనేది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది డిఫాల్ట్గా. సో నెక్స్ట్ స్టాపింగ్ వాల్యూ తీసుకుంటే ఇట్ ఈస్ అ వాల్యూ బిఫోర్ విచ్ యువర్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ విల్ ఎండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 10 అనేది తీసుకున్నాం అనుకోండి, సో అది లిస్ట్ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే 9 దగ్గరనే ఎండ్ అయిపోతుంది. అంటే ఎక్కడ అంటే ఈ వాల్యూ ఏంటంటే స్టాపింగ్ వాల్యూ ఏదైతే ఉందో అదేంటంటే వాల్యూ బిఫోర్ విచ్ యువర్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ విల్ ఎండ్. అంటే దీనికన్నా ముందే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అనేటివి ఎండ్ అయిపోతాయి. సో ఇది అనేది మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీ, ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలి. దెన్ నెక్స్ట్ స్టెప్ సైజ్ అంటే చెప్పిన కదా ఆల్రెడీ, ఎంత ఇంక్రిమెంట్ రావాలి. ఇట్ ఈస్ ద వాల్యూ బై విచ్ యువర్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ విల్ గెట్ ఇంక్రిమెంటెడ్. ఇట్ ఈస్ ఆల్సో ఆప్షనల్. ఇది కూడా మనం ఒకవేళ ఎంటర్ అంటే పెడితే పెట్టొచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు చూసుకుంటే మనము ఇందులో 3 వాల్యూస్ ఉన్నాయి కదా, మనం 3 వాల్యూస్ ఎంటర్ చేయకుండా నేను ఒకటే వాల్యూ ఎంటర్ చేసిన. సో ఆలోచించండి ఒకసారి, ఆ ఒకటే వాల్యూ ఎంటర్ చేస్తే ఆ ఒక్క వాల్యూని దేనిలాగా కన్సిడర్ చేస్తుంది, స్టార్టింగ్ వాల్యూ, స్టాపింగ్ వాల్యూ, స్టెప్ సైజా? సో దాన్ని ఆలోచించుకుంటే ఆటోమేటిక్గా మనకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మ్యాండేటరీ ఉంది ఒకటే స్టాపింగ్ వాల్యూ. సో ఒకటే కనుక మనం ఎంటర్ చేస్తే ఇట్లా రేంజ్ ఆఫ్ ఒకటే వాల్యూ మనం ఎంటర్ చేస్తే దాన్ని స్టాపింగ్ వాల్యూ లాగా కన్సిడర్ చేస్తుంది. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో జనరేట్స్ ఏ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఫ్రమ్ 0 to స్టాపింగ్ వాల్యూ. అంటే ఏంటి, మనకు దానికన్నా ముందే లిస్ట్ ఎండ్ అయిపోతుంది కదా, సో రేంజ్ ఎండ్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాపింగ్ వాల్యూ దగ్గర నేను 10 ఎంటర్ చేసిన అనుకో, 9 దగ్గరనే ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ స్టాప్ తీసుకుంటే స్టాప్ -1 దగ్గరనే ఎండ్ అవుతుంది. సో ఈ రేంజ్ ఎట్లుంటుంది అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి స్టాప్ -1 దాకా తీసుకుంటుంది. సో రేంజ్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 1 2 3 స్టెప్ సైజ్ ఎట్లా తీసుకుంటుంది, స్టెప్ సైజ్ డిఫాల్ట్గా ఎంత 1 కదా, సో 1 ఇంక్రిమెంట్ అవుతుంది. 0 1 2 3 4. సో ఈ విధంగా మనకు ఒకటే వాల్యూ ఎంటర్ చేస్తే, ఒకవేళ 2 వాల్యూస్ ఎంటర్ చేసినాం అనుకోండి, ఒక వాల్యూ స్టార్టింగ్ వాల్యూ అని, ఇంకో వాల్యూ స్టాపింగ్ వాల్యూ అని, స్టెప్ సైజ్ని డిఫాల్ట్గా 1 అని తీసుకుంటుంది. సో జనరేట్స్ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఫ్రమ్ స్టార్టింగ్ వాల్యూ మనం ఏది ఎంటర్ చేస్తుంది టు స్టాప్ -1 అంటే స్టాప్ కన్నా ముందు వాల్యూ దాకా. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఆఫ్ 1, 5. సో దీన్ని చూసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో 1 2 3 4. ఒకవేళ 5 వద్దాం అనుకుంటే 5 దీనికి ఈక్వల్ అవుతుంది, దానికన్నా ముందే ఎండ్ కావాలి కదా, ఎందుకంటే స్టాపింగ్ వాల్యూ. సో దీనికన్నా ముందు 4 కాబట్టి 4 దగ్గర ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే రేంజ్ ఆఫ్ 1, 10, 2. సో దీని ఆన్సర్ కూడా ఇక్కడే ఉంది, కానీ మీరే ఆలోచించి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ రేంజ్ ఆఫ్ ఫంక్షన్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 11 తీసుకున్నాను. అంటే స్టార్టింగ్ వాల్యూ 1, స్టాపింగ్ వాల్యూ 11. అంటే దాని అర్థమైంది 1 నుంచి స్టాపింగ్ వాల్యూ కన్నా ఒక ముందు వాల్యూ కదా, సో 10 వరకు ఈ ఒక నెంబర్ రేంజ్ అనమాట. సో దాంట్లో నేను లూప్ లోపల ఏంది ప్రింట్ ఐ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అన్న. ఈ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇది ఇంపార్టెంట్. ఇందులో ఎందుకంటే ఇది ఏం చేస్తుంది అంటే మనకు నార్మల్గా ఇది కొట్టకుండా డైరెక్ట్ నార్మల్గా ప్రింట్ ఐ కొడితే ఏంది, ఒక లైన్ తర్వాత ఒక లైన్. అంటే ఫస్ట్ టైం 1 వాల్యూ తీసుకొని ఐలో 1 వాల్యూ తీసుకొని ప్రింట్ అయ్యి అన్నప్పుడు 1 వాల్యూ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ టైం అన్నప్పుడు దాని కింది లైన్లో 2 అని ప్రింట్ అవుతుంది. థర్డ్ లైన్లో 3 4 5 అట్లా ఒక లైన్ తర్వాత లైన్ అట్లా వస్తుంది. కానీ ఎప్పుడైతే ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అని చెప్పేసి మనం ఇది యూజ్ చేస్తామో ఉన్న నెంబర్స్ అన్ని కూడా మనకి ఈ ఇటరేషన్స్ అన్ని కూడా ఒకటే లైన్లో జరుగుతాయి. సో ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం థర్డ్ టైప్ ఆఫ్ లూప్కి వెళ్తే నెస్టెడ్ లూప్స్. సో నెస్టెడ్ లూప్స్ మనకి నార్మల్గా నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అవి ఎట్లా ఏ విధంగా అయితే యూజ్ చేసినామో సిమిలర్గా మనకి ఇప్పుడు దీనికన్నా ముందు ఏవైతే ఏం లూప్స్ ఉన్నాయి, ఫస్ట్ ది వైల్ లూప్, సెకండ్ ది ఫర్ లూప్ కదా. సో ఆ రెండింటిని యూజ్ చేసి ఏ కాంబినేషన్ ఉన్నాయన అంటే ఫర్ లూప్ లోపల వైల్ లూప్ కానీ, వైల్ లూప్ లోపల ఫర్ లూప్ కానీ, వైల్లో వైల్ కానీ, ఫర్లో ఫర్ కానీ, ఆ విధంగా ఏవి వాడినా కానీ నెస్టెడ్ లూప్సే. సో ఈ నెస్టెడ్ లూప్స్ మేజర్గా దేనికి యూజ్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తా చూడండి. సో ఇట్లాంటి ప్యాటర్న్స్ ని ప్రింట్ చేసే టైంలో యూజ్ అవుతుంది. ఇది ఏ విధంగా అంటే మనకు లైన్స్ ఒక ఫస్ట్ లైన్ లో ఒక స్టార్ వచ్చింది, సెకండ్ లైన్ లో వచ్చింది, థర్డ్ లైన్ లో వచ్చింది. నార్మల్ గా ఒకటే స్టార్ అయి ఉంటే ప్రింట్ స్టార్ అని చెప్పేసి కొడితే మనకు ఈ లూప్ లో డైరెక్ట్ వచ్చేస్తుంది ఇందాక ఇక్కడ దానిలాగా ఎండ్ ఈక్వల్ టు స్పేస్ లేకుంటే వస్తుంది. కాకపోతే మనకు ఈ లైన్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా లైన్ లో నెంబర్ ఆఫ్ స్టార్స్ కూడా పెరుగుతున్నాయి కదా. అంటే ఒకటేసారి సైమల్టేనియస్ గా 2 వేరియబుల్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఒక లైన్ పెరుగుతుంది ప్లస్ లైన్ తో పాటు నెంబర్ ఆఫ్ స్టార్స్ కూడా పెరుగుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం నెస్టెడ్ లూప్స్ ని యూజ్ చేస్తాం. సో నెస్టెడ్ లూప్స్ లో మనకు ఎట్లాగో ప్రోగ్రామ్స్ ఉన్నాయి 2. సో ఆ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకు లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ నేను ఆల్రెడీ అన్నా కదా, వైల్ ఎల్స్ దగ్గర ఫర్ ఎల్స్ దగ్గర ఎల్స్ బ్లాక్ అనేది స్కిప్ అవుతుంది బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు అని చెప్పేసి. సో అవి లాస్ట్ టాపిక్ ఇది మనకు. సో ఇవి డిస్కస్ చేస్తే మనకి థియరీ పార్ట్ అవుతుంది.
సో నార్మల్గా కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయి మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన అన్ని కంట్రోల్ స్టేట్మెంట్స్ కదా. సో ఆ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయి, ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేస్తాయి కదా. దాని ఏ విధంగా ఫ్లో అంటే ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ కావద్దు అని చెప్పేసి అవి కంట్రోల్ చేస్తాయి. కాబట్టి నార్మల్గా కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇవి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే సిమిలర్ టు దానిలానే, కాకపోతే ఇవి లూప్ ఏ విధంగా రన్ కావాలని చెప్పేసి కంట్రోల్ చేస్తాయి. సో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు చేంజ్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో నార్మల్గా ఎట్లా అంటే రిపీట్ అవుతూనే ఉంటుంది కదా. సో రిపీట్ అవుతూనే ఉండకుండా మధ్యలో ఏమన్నా కండిషన్స్ ఉన్నప్పుడు ఇవి యూజ్ చేస్తాం మనం. సో ద 3 types ఆఫ్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్, ఫస్ట్ ది బ్రేక్ స్టేట్మెంట్. బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే స్టాప్ చేయడం కోసం. కంటిన్యూ స్టేట్మెంట్ టు స్కిప్. పాస్ స్టేట్మెంట్ ఏంటంటే టు డూ నథింగ్. సో ఇవి అన్నిటి కూడా మనం ఇన్ డీటెయిల్ గా 1 by 1 డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ చూసుకుంటే బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏంటిదంటే ఇమీడియట్లీ లూప్ రన్ అయ్యే లూప్ ని ఇమీడియట్ గా స్టాప్ చేయాలన్నప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. సో ద బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఇమీడియట్లీ ఎగ్జిట్ ఏ లూప్. అంటే ఇమీడియట్ గా ఒక లూప్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఇన్ నెస్టెడ్ లూప్స్ ఇట్ ఎగ్జిట్స్ ఫ్రమ్ ద ఇన్నర్ మోస్ట్ లూప్. ఒకవేళ మనం నెస్టెడ్ లూప్ అంటే వైల్ లూప్ లో ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ అట్లా యూజ్ చేసినాం అనుకో, ఇన్నర్ మోస్ట్ లూప్ ఏదైతే ఉందో దాని నుంచి ఎగ్జిట్ అవుతుంది బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ నుంచి మనం అర్థం చేసుకుని ట్రై చేద్దాం. ఇది ఏంటంటే ఫస్ట్ది బ్రేక్ స్టేట్మెంట్ లేకుండా, సెకండ్ ఏంటంటే బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసి. సో నార్మల్గా బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేయకపోతే కౌంట్, ఫస్ట్ నేను ఒక కౌంట్ అనే వేరియబుల్ తీసుకుని యూజర్ నుంచి ఒక నెంబర్ అడిగిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 3 ఇట్లా అవుట్పుట్ లో మనకి ఇట్లా అడుగుతుంది ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పేసి. సో ఇక్కడ 3 అనేది యూజర్ ఎంటర్ చేసింది అనుకుందాం. నేను రాసిన ప్రోగ్రామ్ లో ఏంది i = 1 తో స్టార్ట్ అయింది. సో వైల్ i is less than or equal to 3. సో కౌంట్ వాల్యూ 3 కదా. నేను ఇక్కడ ఎంటర్ చేసింది అంటే యూజర్ ఎంటర్ చేసింది 3 కాబట్టి 1 is less than or equal to 3 ట్రూ కదా. సో లోపలికి వెళ్తుంది. ప్రింట్ హెల్లో అన్నప్పుడు హెల్లో ప్రింట్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ i is equal to i plus 1. సో వాల్యూ పెరిగింది తర్వాత i వాల్యూ ఏమైంది 2 అయింది. 2 less than or equal to 3. కౌంట్ వాల్యూ 3 కదా. 2 less than or equal to 3. సో ట్రూ. మళ్ళీ హెల్లో ప్రింట్ చేస్తుంది. వాల్యూ పెరుగుతుంది 3 less than or equal to అంటే 3 = 3 వస్తుంది కదా. సో మళ్ళీ ప్రింట్ అవుతుంది హెల్లో. ప్రింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే నెక్స్ట్ వాల్యూ పెరుగుతుందో 4 less than or equal to కాదు కదా. సో ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అంటే ఇందులో మనం అదే రాసినాం కదా, ఎల్స్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పేసి వస్తుంది. నార్మల్గా ఇది బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేయకపోతే ఈ విధంగా వస్తుంది. ఒకవేళ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసినాం అనుకోండి, సేమ్ ఇదే ప్రోగ్రామ్కి నేను చెప్తున్నా. ఇక్కడ ఎంటర్ నెంబర్ అన్నప్పుడు 3 ఎంటర్ చేసింది. i is equal to 1 ఉంది. వైల్ 1 is less than or 3 less than or equal to 3 కదా. సో ఇక్కడ ట్రూ అవుతుంది. హెల్లో ప్రింట్ అవుతుంది. ఎక్కడ ఫస్ట్ రన్ లో అంటే i వాల్యూ 1 ఉన్నప్పుడు హెల్లో ప్రింట్ అయింది. ఇది చెక్ చేస్తుంది. నెక్స్ట్ లో నేను ఏం చేసిన అంటే 2 దగ్గర నాకు అంటే 2 దగ్గర మొత్తం మీకు అయిపోవాలి. ఒకవేళ 2 వస్తే మాత్రం ఖచ్చితంగా అయిపోవాలి ప్రోగ్రామ్, అంటే ఎగ్జిట్ అయిపోవాలి లూప్ అనేది. అట్లాంటి కేసుకి ఈ ప్రోగ్రామ్ రాసిన నేను. సో i వాల్యూ 1 ఉన్నప్పుడు హెల్లో ప్రింట్ అయింది ఫస్ట్ టైంకి. ఓకే, నెక్స్ట్ ఈ చెక్ చేస్తుంది i is not equal to 2 కదా, ఎందుకంటే i వాల్యూ 1 ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేసరికి i వాల్యూ 2 అయింది. నెక్స్ట్ టైం మళ్ళీ లూప్ రన్ అవుతుంది. వైల్ i is less than or i వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు 2 కదా. సో 2 less than or equal to 3 కౌంట్ వాల్యూ 3 కదా. సో ఇది ట్రూయే కదా. సో మళ్ళీ ప్రింట్ హెల్లో. సో ఇక్కడ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత చెక్ చేస్తుంది ఇఫ్ i is equal to 2 ట్రూ కదా, ఎందుకంటే i వాల్యూ 2 స్టోర్ అయింది కదా ఇప్పుడు ప్రస్తుతానికి. సో 2 = 2. సో ఇది ట్రూ అయింది కాబట్టి లోపల మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఇక కింద ఉన్న రిమైనింగ్ కోడ్ ఏది కూడా ఎగ్జిక్యూట్ కాదు. ఇక ఇక్కడికి ఇమీడియట్ గా స్టాప్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతుంది. వైల్ తో పాటు ఎల్స్ బ్లాక్ కూడా ఎగ్జిట్ అయిపోతుంది. ఎల్స్ బ్లాక్ కూడా ఇగ్నోర్ చేస్తుంది. నేను అక్కడ మనకు వైల్ ఎల్స్ ఫర్ ఎల్స్ లో చెప్పింది ఇదే. ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ ఎగ్జిక్యూట్ కాదు అసలు బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు. ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ తోటి వైల్ లూప్ అనేది స్టాప్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఎల్స్ బ్లాక్ అనేది ఇగ్నోర్ అయిపోతుంది. సో ఇందులో సెకండ్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే కంటిన్యూ స్టేట్మెంట్. సో కంటిన్యూ స్టేట్మెంట్ అంటే ఏంటిది, మనకు స్కిప్ కదా. సో ఎప్పుడైనా మనకు ఒక ఏదైనా నెంబర్ దగ్గర స్కిప్ కావాలి, ఒక సిచ్యువేషన్ లో స్కిప్ కావాలి అంటే అది ఒక్కటి మాత్రం స్కిప్ అయితే సరిపోతుంది అట్లాంటి సిచ్యువేషన్ లో కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. సో ఇది చూసుకుంటే ఒకసారి ద కంటిన్యూ స్టేట్మెంట్ స్కిప్ ద రెస్ట్ ఆఫ్ ద కోడ్ ఇన్ ద కరెంట్ లూప్ ఇటరేషన్. ఇటరేషన్ అంటే ఏంది, రౌండ్ అంటే జరుగుతున్న ఏదైతే లూప్ రన్ అవుతున్న రౌండ్ ఉందో అది ఎన్నో టైం రన్ అవుతుందో అది. సో దానిని స్కిప్ చేసేస్తుంది. అందులో ఏదైతే రెస్ట్ ఆఫ్ ద కోడ్ ఉంటుందో కంటిన్యూ కింద ఏదైతే ఉంటుందో కోడ్, ఆ కింద ఉన్న కోడ్ మొత్తాన్ని స్కిప్ చేస్తుంది అండ్ మూవ్స్ టు ద నెక్స్ట్ ఇటరేషన్ అంటే నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది అది వితౌట్ ఎండింగ్ ద లూప్. నార్మల్గా బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, అక్కడికే ఎండ్ చేస్తుంది లూప్ని. కానీ ఈ ఏదైతే కంటిన్యూ స్టేట్మెంట్ ఉందో అదేంటంటే ఆ వాల్యూకి స్కిప్ చేసి మిగతా కోడ్ని
యాజ్ యూజువల్ రన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 1 2 3 4 5 ఈ వాల్యూస్ కి మనకు అంటే 1 కి 2 కి అట్లా రౌండ్ నెంబర్స్ అనుకోండి ఇవి. సో ఇట్లా రన్ అవుతున్న ఫస్ట్ టైం మంచిగా అవుతుంది, సెకండ్ టైం మంచిగా అవుతుంది, థర్డ్ టైం అయ్యేటప్పుడు మనం అంటే థర్డ్ టైం అయ్యేటప్పుడు కంటిన్యూ స్టేట్మెంట్ మనం యూజ్ చేసినాం అనుకోండి. సో థర్డ్ టైం ఒకటి స్కిప్ అయ్యి 4 5 యాజ్ యూజువల్ గా రన్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ వాల్యూ నేను 0 తీసుకున్నా ఇక్కడ, వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ 5 తీసుకున్నా అంటే ఐ వాల్యూ 4 వరకు అంటే 0 1 2 3 4 అంటే ఈ 5 టైమ్స్ ఇది ఐ వాల్యూ రన్ కావాలి లోపు. సో ఇందులో చూసుకుంటే నార్మల్గా ఫస్ట్ టైం రన్ అయ్యేటప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో 0 నుంచి ఏమైంది 1 అయింది ఇక్కడ. ఓకే 1 ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 చెక్ చేస్తుంది కాదు కదా. సో నార్మల్గా ప్రింట్ ఐ. సో ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది 1 కదా. సో 1 ప్రింట్ చేస్తుంది ఇక్కడ. ఓకే నెక్స్ట్ మనకు నెక్స్ట్ 1 ఈజ్ లెస్ దెన్ 5 కదా, చెక్ చేస్తుంది. ఓకే ఇక్కడికి వచ్చేసరికి 2 అయింది వాల్యూ. సో ఇది చెక్ చేస్తుంది ఐ అంటే 2 ఈక్వల్ టు 3 కాదు కదా. సో ఇది లోపలికి వెళ్ళకుండా బయటకి వచ్చేసి మళ్ళీ వాల్యూ ప్రింట్ చేస్తుంది. సో 2 ఐ వాల్యూ ప్రింట్ చేసింది. దెన్ నెక్స్ట్ 2 తోటి చెక్ చేస్తుంది, 2 ఈజ్ లెస్ దెన్ 5 కదా, అవును. నెక్స్ట్ ఐ వాల్యూ ఏమైంది 3 అయింది ఇక్కడ, చూడండి ఇక్కడ 3 అయింది. ఇఫ్ 3 ఈక్వల్ టు 3 ఇది ట్రూ కదా. సో ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఇఫ్ కేసులో లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇందులో ఏముందో మనకు కంటిన్యూ. సో 3 దగ్గర స్కిప్ అయ్యి ఈ రిమైనింగ్ కోడ్ మనం ప్రింట్ అయ్యి ఏదైతే రాసినామో అదంతా స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. సో ఇప్పుడు వాల్యూ ఎంత 3 కదా. సో 3 ఈజ్ లెస్ దెన్ 5 చెక్ చేస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి 4 అయింది వాల్యూ. సో 4 చెక్ చేస్తుంది కాదు. సో ప్రింట్ అయ్యి అన్నప్పుడు 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ యాజ్ యూజువల్గా మనకు 5 కూడా ప్రింట్ అయిపోతుంది. దెన్ ఇంకా లాస్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే పాస్ స్టేట్మెంట్. సో ఇది ఇందాక మనం దీని గురించి నార్మల్గా చూసుకునేటప్పుడు టు డూ నథింగ్, ఎందుకు అసలు ఏది చేయనప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందుకు అని చెప్పేసి డౌట్ రావచ్చు. దీన్ని దేని గురించి యూజ్ చేస్తారంటే ఎప్పుడైనా మనం ఒక కోడ్ రాస్తున్నాం, కోడ్ రాసేటప్పుడు ఒక సర్టెన్ బ్లాక్ మాత్రం తర్వాత మనం ఇంకా రాయడం ఇంకా పెండింగ్ లో ఉంది, తర్వాత దీనికి యాడ్ చేయొచ్చు అన్న సిచ్యువేషన్లో అక్కడ ఏదో ఒకటి రాయాల్సి ఉంది ఇంకా, కానీ తర్వాత రాద్దామని చెప్పేసి వదిలేసే సిచ్యువేషన్లో ఉంది. అట్లాంటి టైంలో పాస్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం పాస్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో అక్కడ ఏం జరగదు అంటే దానికి ఎగ్జిక్యూషన్లో ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఇయ్యదు పాస్ స్టేట్మెంట్ అనేది. కాకపోతే అక్కడ మనకి ఇంకా వేరే యాడ్ చేయడానికి పాసిబిలిటీ ఇస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనకి పాస్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో దీన్ని చూసుకుంటే పాస్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్ఫుల్ వెన్ ద కోడ్ ఈజ్ నాట్ యెట్ రిటర్న్ బట్ విల్ బి యాడెడ్ లేటర్, తర్వాత ఆ బ్లాక్లో యాడ్ చేస్తారు అన్నప్పుడు. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ నెమ్ ఇన్ రేంజ్ 1,6. సో 1 నుంచి 5 వరకు ఇది తీసుకుంటుంది. దెన్ నెక్స్ట్ ఇఫ్ నెమ్ ఈక్వల్ టు 2 ఈ కండిషన్ దగ్గర ఏదో ఇంకా మనం కోడ్ రాయాలి, ఇందాక ఇక్కడ రాసినట్టుగా ఏదో ఒకటి రాయాలి ఇక్కడ, కానీ తర్వాత రాద్దామని చెప్పేసి అనుకుంటున్నాం మనం, అంటే తర్వాత యాడ్ చేద్దాం, తర్వాత దీనికి యాడ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇక్కడ ఇంకా తర్వాత మిగతా కోడ్ రాస్తున్నాం యాజ్ యూజువల్గా. సో ఈ ఒక్క బ్లాక్ కోసం తర్వాత డిఫైన్ చేయడం కోసం మనం పాస్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం. సో ఈ విధంగా లూప్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి వర్క్ అవుతాయి. సో మన థర్డ్ యూనిట్ ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ యొక్క థియరీ పార్ట్ అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ తోటి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.